సినీ ఈవెంట్లు అంటేనే హంగామా. తమ అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్పేదొకటి చేసేదొకటన్న విమర్శలు వస్తున్నాయి. పరిమితికి మించి ఎంట్రీ పాసులిస్తున్నా తర్వాత చేతులెత్తేస్తున్నారు. సరైన సెక్యూరిటీ లేక క్రౌడ్ పెరిగి ఫ్యాన్స్ తిప్పలు పడుతున్నారు. పాసులున్న వాళ్లకు తిప్పలే, లేని వాళ్లకు కష్టాలే. మొన్న దేవరా, నిన్న పుష్ప 2 బెనిఫిట్ షో వివాదాలతో ఈవెంట్స్ నిర్వహణ మరోసారి చర్చలోకి వచ్చాయి. మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రైట్ శ్రవంతి, ఏ సినీ సెలబ్రిటీ ఈవెంట్ అయినా సరే ఈవెంట్ మేనేజ్మెంట్కి అందించడం అనేది జరుగుతుంది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇటు బౌన్సర్స్ని కావచ్చు, ఇటు పోలీసులకి దగ్గర పర్మిషన్ తీసుకోవడం, పోలీసులను రప్పించడం, అక్కడ సెక్యూరిటీ కల్పించడం కావచ్చు. సో ప్రతి పాయింట్ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ టేకప్ చేయడం అనేది జరుగుతుంది. బేసికల్లీ సినీ హీరోలకి సంబంధించి మీడియం రేంజ్ కావచ్చు, స్టార్డమ్ ఉన్న హీరోలు కావచ్చు, ఈవెంట్లన్నీ కూడా ఎక్కువగా ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న సినిమాలన్నీ కూడా ఒక ప్రసాద్ ల్యాబ్లో కావచ్చు, చిన్న చిన్న ప్రెస్ మీట్లు ఎక్కడో చోట చేసేసుకుంటారు. కానీ మీడియం అండ్ హై రేంజ్ మూవీలన్నీ కూడా ఖచ్చితంగా దాన్ని గ్రాండ్గా చేయాలని అనుకుంటాయి. అందుకనే మనకి దేవరా తీసుకున్నా, పుష్ప తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా కూడా స్టార్ హీరోలకి సంబంధించి దానికి సంబంధించి అప్పటి వరకు ప్రెస్ మీట్లు ఇటు ఆవాసాలో కావచ్చు, లేకపోతే పార్క్ హైత్లో కావచ్చు, ప్రెస్ మీట్లన్నీ కామ్గా ఈ 5 స్టార్ హోటల్స్లో జరుగుతుంటాయి. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే తన ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆ స్టార్స్ అంతా కూడా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం కావచ్చు, అలాగే వేలాది మంది, లక్షలాది మంది ఫ్యాన్స్ వచ్చేలాగా పెద్ద గ్రౌండ్స్లో ప్లాన్ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఇటు దేవరా కావచ్చు, మొన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, అలానే ప్లాన్ చేసుకున్నారు. మనం దేవరా విషయానికి వస్తే, దేవరాకి సంబంధించి ఆ రోజు 2 నెలల క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రేయాస్ మీడియా టేకప్ చేయడం జరిగింది. సో నోవేటల్లో ప్లాన్ చేశారు. 4000 మంది వరకు ఆ హాల్ కెపాసిటీ ఉంటుంది. మొత్తం 3 నుంచి 6 హాల్స్ వరకు కూడా వాళ్ళ హాల్స్ అనేవి తీసుకున్నారు. సో పాసుల జారీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ మంది వచ్చారు. అంటే పాసులు కూడా ఇప్పుడు కెపాసిటీ 4000 అయితే 4000 వరకునే పాసులు ప్రింట్ చేసి ఫ్యాన్స్కి ఇస్తే వాళ్ళు 4000 మంది రాకపోతే హాల్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి పాసులు అనేవి ఎక్కువగా ప్రింట్ చేసి ఫ్యాన్స్కి పంచుతారు. సో 8000 మంది లేదు 10,000 పాసుల వరకు కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే కనీసం 5-6 మంది వస్తారు కదా అని అంచనా వేస్తారు. లేదంటే కెమెరాస్లో ఖచ్చితంగా హాల్ మొత్తం ఖాళీగా ఉంటే ఇంత పెద్ద స్టార్కి ఫ్యాన్సే రాలేదు అనేది మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం అవుతుంది. కాబట్టి వీళ్ళు అట్లా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పోలీసులకు కూడా ప్రింట్ అవుతున్న పాసుల సంఖ్య మాత్రమే చెప్తారు. అంటే హాల్ కెపాసిటీ మాత్రమే చెప్తారు. ప్రింట్ పాసులు ఎన్ని చేస్తున్నారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది కూడా పోలీసులకు సరిగ్గా సమాచారం ఇవ్వరు. సో దీంతో ఏంటంటే పోలీసులు ఆ హాల్ కెపాసిటీ ఎంత ఉందనేది మాత్రమే అంచనా వేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఇక్కడికి పాసులు ఫ్యాన్స్ ఎంతమంది వస్తారు అంటే 3-4-5 మంది అని చెప్తారు. కానీ ఆ రోజు దేవరా ఈవెంట్కి సంబంధించి 4000 కెపాసిటీ ఉన్న హాల్కి 30-35 మంది ఫ్యాన్స్ వచ్చారు. అంటే కనీసం అది ఎన్ని రెట్లు అనేది మనం ఒక అంచనా వేయొచ్చు. ఆ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పాసులు తీసుకొచ్చారు. సో పాసులు ఉన్న వాళ్ళని లోపలికి ఎందుకు అలౌ చేయట్లేదు అని చెప్పి అక్కడ పెద్ద రచ్చ నడిచింది. హాల్ అద్దాలన్నీ పగలగొట్టారు, ఒకేసారి తోసుకుని వచ్చారు. సో పోలీసులు అదుపు చేయలేక ఈవెంట్ మేనేజ్మెంట్ దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ అయితే కనీసం ఫ్యాన్స్తో మాట్లాడడానికైనా ఒక్క 10 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇటు ఈవెంట్ మేనేజ్మెంట్ని, హోటల్ వాళ్ళని, దాంతోపాటు పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు. బట్ మీరు వచ్చి ఒక్కసారి 5 నిమిషాలు మాట్లాడినా కూడా ఇప్పుడున్న పరిస్థితి తలకిందులై ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, స్టాంపింగ్ అంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి పోలీసులు కావచ్చు ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత తను విడిగా వీడియో ఒకటి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేయడం అనేది చూసాం. సో ఆ రోజే నిజంగా ఒక 100 మంది ప్రాణాలు పోయేవి అని ఆ రోజు పోలీసులు చెప్పిన మాట. పోలీసులతో పాటు నోవాటెల్ యాజమాన్యం కూడా అదే మాట చెప్పింది. నిజంగా ఆ రోజు ఈవెంట్ రద్దు చేయకపోతే కొన్ని 100 మంది ఫ్యాన్స్ అయితే మాత్రం బలయ్యేవారు, లేదు విపరీతంగా గాయాలు అయ్యేవి అని ఆ రోజు చెప్పారు. సో అది జరిగి 2 నెలలు అవుతుంది. దాని తర్వాత మొన్న వారం రోజుల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ రోజు నేను కవరేజ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ హాల్ అంటే యూసుఫ్ కూడా పోలీసుల గ్రౌండ్ అనేది 6-7 మంది జనం వరకు కెపాసిటీ ఉంది. కానీ అక్కడ హాల్ నిండిపోయినప్పటికీ కూడా ఆ యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం ఫ్యాన్స్తో నిండిపోయాయి. వేలాది మంది వచ్చారు, ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఫ్యాన్స్ మీద కూడా అంటే పోలీసులు అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి వాళ్ళ మీదకి లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా వాళ్ళు అక్కడే నిలబడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అది మన కెమెరాలో కూడా రికార్డ్ అయింది. సో ఫ్యాన్స్ ఆ హీరోని చూసేందుకు వస్తున్నారు. అలాగే ఆ రోజు ఈవెంట్ 7 o'clockకి స్టార్ట్ అయితే అంటే 8కి ఈవెంట్ స్టార్ట్ అయింది. హాల్లోకి ముందు అంటే ఆ గ్రౌండ్లోకి 5-6 గంటలకే ఫ్యాన్స్ అంతా లోపలికి వెళ్ళిపోయారు. 9-9:30 వరకు కూడా మేము అక్కడే ఉన్నాం. అప్పటికీ కూడా పాసులు చేతిలో పట్టుకుని మా దగ్గర పాసులు ఉన్నాయి, లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పి చాలామంది మనకు బయట ఇచ్చిన సిచ్యువేషన్ కూడా చూసాం. అంటే ఆ గ్రౌండ్ నిండిపోయినప్పటికీ కూడా బయట పాసులు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అంటే ఎక్స్ట్రా ప్రింట్ అయ్యాయి అనేది ఆ ఈవెంట్ కూడా చెప్తుంది. దాని తర్వాత మన సంధ్యా థియేటర్ దగ్గర మనం ఆ స్టాంపింగ్ అనేది మనం చూడడం జరిగింది. ఆ రోజు కూడా అంటే మహిళ చనిపోవడం, బాబు పరిస్థితి ఇంకా క్రిటికల్గా ఉంది, ఇప్పుడిప్పుడే ఆ బాబు కొంచెం కోలుకుంటున్నాడు అని అక్కడ వైద్యులు చెప్తున్నారు. సో సేమ్ ఆ ఈవెంట్ కూడా ఫ్యాన్స్ అక్కడికి డీజే సౌండ్ శ్రేయస్ మీడియా పంపించింది. అలాగే లైటింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఫ్యాన్స్ ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్స్కి ఫండ్ అనేది మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ నుంచే వస్తుందని ఒక టాక్ ఉంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ మాకు సంబంధం లేదంటుంది, మైత్రి మూవీ మేకర్స్ మాకు సంబంధం లేదంటున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా పిఆర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ ఈవెంట్కి మాకు సంబంధం లేదు, జస్ట్ అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళాడు అని మాత్రమే చెప్తున్నారు. కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే మాత్రం ఎవరికి వాళ్ళే మాకు సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా అది ఫ్యాన్స్ చేసుకున్నారు అని కొందరు అంటున్నారు. ఆ ఫ్యాన్స్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అల్లు అర్జున్ నుంచే వస్తుంది. ఎక్కడ ఏది జరిగినా కూడా ఏ హీరోకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినప్పటికీ కూడా ఆ ఫండింగ్ అంతా కూడా ఇటు హీరోల నుంచే వస్తుంది అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఆ రోజు సంధ్యా ఘటనలో కూడా బౌన్సర్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు అనేది ముందు ఇంటిమేషన్ అనేది ఇవ్వకపోవడంతో పోలీసులు అల్లు అర్జున్ వస్తాడు, కొంతమంది ఫ్యాన్స్ వస్తారు అనుకున్నారు తప్ప వేలాది మందిగా ఫ్యాన్స్ వస్తారు, అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంత తొక్కిసలాట జరుగుతుంది అని కూడా పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతోపాటు ముఖ్యంగా ప్రతి ఈవెంట్లో బౌన్సర్స్ అనేది కీలక రోల్ పోషిస్తారు. ఎందుకంటే ఇటు పోలీసులతో పాటు బౌన్సర్స్ కూడా కీ రోల్ ఉంటుంది. బౌన్సర్స్ కూడా ఒక ఈవెంట్కి సంబంధించి ఒక 10,000 మంది వరకు ఫ్యాన్స్ వస్తారు అని అంచనా వేస్తే ఖచ్చితంగా అక్కడ 1,000-2,000-3,000 మంది వరకు బౌన్సర్స్ ఉండాలి. కానీ బౌన్సర్స్కి ఎక్కువ జీతాలు ఇచ్చుకోలేక బౌన్సర్స్ను కూడా చాలా తక్కువ మందిని పిలిపించుకోవడం అనేది జరుగుతుంది. సో సేమ్ మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూకి సంబంధించి కూడా బౌన్సర్స్ చాలా తక్కువ మంది వచ్చారు. అల్లు అర్జున్కి ఎవరైతే చుట్టూ ఎప్పుడూ బౌన్సర్స్ ఉంటారో ఆ బౌన్సర్స్ రావడము, దాంతోపాటు కొంతమంది కావాలి అనడంతో ఒక 20-30 మంది మాత్రమే బౌన్సర్స్ని పిలిపించుకున్నారనే టాక్ ఉంది. సో మొత్తానికైతే ఇటు బౌన్సర్స్తో పాటు పోలీసులకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో కూడా ఈ ఇష్యూ అనేది తలెత్తుతుంది శ్రవంతి.